శ్రీ గణేశాయ నమః. న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. భావం: ఇప్పుడు అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఇంతకు యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేస్తే మంచిదా, చేయకుండా ఉంటే మంచిదా? ఏదీ తెలియకుండా ఉంది. అప్పుడు అసలు నిజం తెలిసి వచ్చింది అర్జునుడికి. ఇంతకు యుద్ధం మేము జయిస్తామా లేక వాళ్ళు జయిస్తారా? ఏ విషయము ఎప్పుడు ఎలా తెలుస్తుంది? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. ఎదురిపక్షంలో తాతగారు, గురువు, అన్నదమ్ములు ఉన్నారు. వారిని మేమే జయించామనుకో, అందరినీ చంపి మేము 5గురము జీవించి ప్రయోజనం ఏముంది? నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి? పోనీ యుద్ధం నుండి విరమించుకొని వెళ్ళిపోతే ఏం చేయాలి? అడవులకు వెళ్ళాలి, లేక సన్యాసం తీసుకోవాలి. అప్పుడు ఎలా జీవించాలి? భిక్షాటన చేసి జీవించాలి. క్షత్రియుడికి భిక్షాటన నిషిద్ధము. మరి జీవనం గడిచేదెలాగా? ఇలా ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అంతేకాదు, ఇప్పటిదాకా నేను అందరినీ చంపుతాను, అందరూ నా చేతిలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు జయాపజయములు మన చేతుల్లో లేవు, మేమన్నా గెలవచ్చు లేక వారన్నా గెలవచ్చు అనే అభిప్రాయానికి వచ్చాడు. ఈ విషయం తన తెలివితేటలతో తెలియది కాదు అని అనుకున్నాడు. కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే తానే అడ్డు తగిలి ఏదేదో అన్నాడు. ఇప్పుడు తన వల్ల ఏమీ కాదనుకున్నాడు. అందుకే కృష్ణుణ్ణి శరణు వేడుతున్నాడు. ఓ కృష్ణ, నాలో కృపణత్వము అనే స్వభావము ప్రవేశించింది. యుద్ధం చేసి నా వాళ్ళందరినీ చంపుకోవాలా లేక యుద్ధం విరమించి భిక్షాటనతో జీవించాలా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నా ఆలోచన మందగించింది. కాబట్టి నేను నీ శిష్యుడను, నిన్ను శరణు కోరుతున్నాను. నీవే బాగా ఆలోచించి నిశ్చయించి నాకు ఏదో ఒక మార్గము చూపించు. ఈ మార్గంలో నడువు అని నన్ను శాసించు. నీ ఆజ్ఞలకు నేను బద్ధుడను అని సంపూర్ణ శరణాగతి పొందాడు అర్జునుడు. అంటే యుద్ధం చేయను అని చతికిలిపడ్డ స్థితి నుండి నేను ఏం చేయాలి అనే సందేహ స్థితిలోకి ప్రవేశించి అక్కడి నుండి శరణాగత స్థితికి వచ్చాడు అర్జునుడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.